So let's see the number of images formed when two mirrors are inclined with each other. Number of images formed when two mirrors are inclined with each other. Yeah, that is very simple to see. Deal with that. Number of images formed. Number of images formed. So let us take, I am taking a two plane mirrors M1 and M2, M1 and M2 with angle of inclination. ఎలా తీసుకుంటానంటే నేను ఇలా తీసుకుంటా. లెట్స్ సే ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ హియర్. లెట్స్ సే మిర్రర్ M1 తోటి ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకున్నాం, మిర్రర్ M2 తోటి బీటా యాంగిల్ చేస్తుంది అనుకున్నాం. సో దట్ థీటా విల్ బికమ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ టూ మిర్రర్స్ అంటే మనం ఏం చెప్పచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పచ్చు. ద యాంగిల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. అంటే మిర్రర్ M1 నుంచి 20 degrees, మిర్రర్ M2 నుంచి 40 degrees అనుకోండి, అప్పుడు ఏమవుతుంది యాంగిల్ 60 degrees. సో వేర్ ద ఇమేజెస్ విల్ బి ఫార్మ్డ్, ఆల్ ద ఇమేజెస్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ఏ సర్కిల్. ఆల్ ద ఇమేజెస్ విల్ బి ఫార్మ్డ్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్క్యులర్ సర్ఫేస్ మీద ఫామ్ అవుతాయి, అంతేనా? ఎక్కడుంటే ఆ ఇమేజ్లన్నీ అంటే దే విల్ బి ఆన్ ఏ సర్కిల్. సో వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్? దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో meeting point of mirrors or intersection point of mirrors is center of circle. C2O. So radius of circle is equal to C2. So our circular radius లో అవి ఫామ్ అయి ఉంటాయి. సో దిస్ విల్ బి ద మిర్రర్స్. ఎలా కౌంట్ చేస్తాం మిర్రర్స్ని, అదే ఇమేజెస్ని ఎలా కౌంట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 degrees అనుకో, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బ్యాక్ సైడ్ 20, అంతేనా? బ్యాక్ సైడ్ 20. ఇది 40 అనుకో, ఎక్కడ ఫామ్ అవుతుంది? బ్యాక్ సైడ్ 40. అయిపోయిందా? అక్కడతో ఆగకూడదు. ఎందుకని? ఇదేంటి, మల్టిపుల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ మిర్రర్ వల్ల ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది, మరి ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి ఎలా యాక్ట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుందా? మల్టిపుల్ ఇమేజెస్ అంటే అదే. సో ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో theta will be the alpha plus beta, angle between them. So theta can be taken as alpha plus beta. So a simple example I'll demonstrate for you. Let's say two mirrors are 90 degrees with each other. This is the mirror M1, this is the mirror M2. Let's say an object is placed here and this is the from the center. Now let's say this is 45 degrees, this is 45 degrees. And where the image will be formed? The first foremost thing, all the images will be formed on a circle. All the images will be formed on a circle. So circular surface మీద ఫామ్ అవుతాయని మనకు తెలియాలి. సో ఫస్ట్ ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి మిర్రర్ M1లో ఇమేజ్ పడుతుంది. ఎంత దూరంలో పడుతుంది? 45 degrees కాబట్టి మళ్ళీ 45 degreesలో పడుతుంది. ఇమేజ్ 1 కరెక్ట్. ఇక్కడ దాకా అర్థమైందా? నా ఈ మిర్రర్ కూడా ఎంత యాంగిల్లో ఉంది? అది 45 degrees. సో వేర్ విల్ బి ది ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్? 45 degreesలో ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఇమేజ్ 2. అక్కడ దాకా అయిపోయిందా? సో దిస్ ఈస్ ఫార్మ్డ్ బై మిర్రర్ 1. This is formed by mirror 2. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ దీనికి ఎలా బిహేవ్ చేస్తుంది? దీనికి ఆబ్జెక్ట్లా బిహేవ్ చేయొచ్చు కదా, అంతే కదా? బిహేవ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఇది ఎంత దూరంలో ఉంది? 90 + 45 135. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలా? 135. సో ఇక్కడికి 90 మళ్ళీ 45, 90 + 45. ఏం చెప్పచ్చు ఇప్పుడు? ఇది దిస్ ఇస్ ఇమేజ్ ఫార్మ్డ్ బై సెకండ్ మిర్రర్.
ఆఫ్ 1 అంతేనా 1 1 అని రాద్దాం 1 1కి ఎవరు ఫామ్ చేస్తున్నారు సెకండ్ మిర్రర్ ఫామ్ చేస్తుంది అంతేనా ఇంకోటి ఇప్పుడు ఈ మిర్రర్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది మరి దీనికి ఎలా బిహేవ్ అవుతుంది అది ఆబ్జెక్ట్లా బిహేవ్ అవుతుంది దాని ఎంత దూరంలో ఉంది అది మళ్ళీ 135 డిగ్రీస్ సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది 135 డిగ్రీస్ సో 135 డిగ్రీ ఇది 90 ఇది 45 అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఏం ఫామ్ అవ్వాలి 2 ఆఫ్ 2 ఏంది అది 1 అది అంతే ఇంకంతే ఇంకా కావు ఎందుకు రావు ఇంకా ఇప్పుడు ఇంకా కోయిన్సిడెంట్ అయిపోయినాయి ఇంకా మళ్ళీ వచ్చినా మళ్ళీ సేమ్ అంతేనా సో అంటే ఇప్పుడు మిర్రర్ M1 మిర్రర్ M2 సో మిర్రర్ M1 ఫస్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది 45 డిగ్రీస్లో ఫామ్ చేసింది మిర్రర్ M2 కూడా ఎక్కడ ఫామ్ చేసింది 45 డిగ్రీస్లో ఫామ్ చేసింది ఇప్పుడు మిర్రర్ M1 45 డిగ్రీస్ దగ్గర ఫామ్ అయిన ఇమేజ్ M2కి ఎలా బిహేవ్ చేస్తుంది ఆబ్జెక్ట్లా బిహేవ్ చేస్తుంది అంటే దీనికి ఎలా బిహేవ్ చేస్తుంది ఆబ్జెక్ట్లా బిహేవ్ చేస్తుంది what if the distance will be 45 plus 90 135 so 45 plus 90 degrees will be is equal to 135 degrees దగ్గర ఒక ఇమేజ్ ఫామ్ అయింది సో మిర్రర్ M2 45 డిగ్రీస్ దగ్గర ఫామ్ చేసిన ఇమేజ్ దీనికి ఎలా యాక్ట్ అవుతుంది ఆబ్జెక్ట్ లా యాక్ట్ అవుతుంది సో మళ్ళీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది 135 అంతేనా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మళ్ళీ 90 యాడ్ చేస్తున్నాం అనుకోండి నెక్స్ట్ మళ్ళీ 90 యాడ్ చేస్తే 135 ప్లస్ 90 అంతే 135 ప్లస్ 90 అంటే 190 200 225 సో 225 అంటే మిర్రర్ ఎన్నికి వెళ్ళిపోతాం కదా మనం మిర్రర్కి ఎక్కడ ఉండాలి మనం ఇది ఉందనుకో ఇలా ఉందనుకో మనం ఎక్కడ ఉండాలి మ్యాక్సిమం ఇక్కడ వరకు అంటే ఈ రీజన్లో ఎక్కడున్నా సరే దాన్ని ఇమేజ్ ఎక్కడ పడుతుంది నువ్వు మిర్రర్ ఎన్నికి నువ్వు వచ్చేస్తే సో యు ఆర్ హియర్ యువర్ ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ యు ఆర్ హియర్ యువర్ ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ యు ఆర్ హియర్ యువర్ ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ యు ఆర్ హియర్ ఫార్మ్డ్ దెన్ సపోజ్ యు ఆర్ హియర్ దెన్ హౌ యువర్ ఇమేజ్ విల్ బి ట్రేస్డ్ ఎన్నికి రాకూడదు నువ్వు అంటే ఇప్పుడు యాడ్ చేస్తే 135 ప్లస్ 90 యాడ్ చేస్తే ఏమవుతుంది గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ అయిపోతుంది కాబట్టి సో నో ఇమేజ్ గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ వస్తుంది ఆన్సర్ ఇక్కడ చేసిన గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ వస్తుంది సో గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ వస్తుంది కాబట్టి నాట్ పాసిబుల్ ఇంకా రాకూడదు నాట్ పాసిబుల్ అంటే ఎక్కడ ఆపాలా ఇది కరెక్ట్ నెక్స్ట్ ఇది కరెక్ట్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా కాదు నాట్ పాసిబుల్ అంటే 45 డిగ్రీస్ దగ్గర ఒక ఇమేజ్ 45 డిగ్రీస్ దగ్గర ఒక ఇమేజ్ రెండు ఇమేజ్లు మళ్ళీ 135 దగ్గర ఒక ఇమేజ్ 135 దగ్గర ఒక ఇమేజ్ రెండు ఇమేజ్ ఇప్పుడు రెండింటి యాడ్ చేయి అంటే ఇక్కడ నుంచి 135 డిగ్రీస్ ఇక్కడ నుంచి 135 డిగ్రీస్ అంతే కదా ఇక్కడ నుంచి 135 ఇక్కడ నుంచి 135 ఇది 90 మొత్తం యాడ్ చేసి 360 అయిందా యాడ్ చేయి 135 ప్లస్ 135 ప్లస్ 90 ఎంత అవుతుంది 135 ప్లస్ 135 270 ప్లస్ 90 360 సో ఈ మూడింటిని నేను లాస్ట్లో యాడ్ చేయడం వల్ల నాకేమొస్తుంది అది 360 దీన్ని గెస్ చేస్తేనే మనం చెప్పొచ్చు ఇంక ఫర్దర్గా ఆపేయాలని ఇంక లేదు కదా ఇంక ఆప్షన్ 360 సో 360 అయింది అంటే దాని మీనింగ్ ఏంటి M1 నుంచి వచ్చినటువంటి ఇమేజ్ M2 నుంచి వచ్చినటువంటి ఇమేజ్ రెండు ఒకే దగ్గర ఫామ్ అవుతున్నాయనే కదా సో దిస్ ఈజ్ 360 degrees కాబట్టి then you can say that last two images are coincide with each other last two images will be coincide with each other how many images are formed 4 but how many images can be seen 3 so first image second image third fourth akade untayi and then third fourth will be akade untayi so the number of images formed is 4 number of images seen aina 3 ne యాక్చువల్గా కౌంటింగ్ ప్రకారం 4 వస్తాయి కానీ హౌ మెనీ ఫార్మ్డ్ అంటే 4 అని చెప్పకూడదు 3 అనే చెప్పాలి ఇంకంతే 1 2 3 4 అక్కడే ఉంటాయి 3 4 విల్ బి కోయిన్సైడ్ లాస్ట్ టూ ఇమేజెస్ విల్ బి కోయిన్సైడ్ సో ద డైరెక్ట్ ఫార్ములా ఈజ్ ఆల్సో దేర్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 360 degrees డివైడెడ్ బై టీటా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 360 డివైడెడ్ సో ఇప్పుడు టీటా ఎంత తీసుకున్నాం ఇక్కడ 90 degrees తీసుకున్నాం 360 బై 90 అంటే ఎంత వస్తుంది 4 కదా సో ఇలా 4 అనేది ఏమొచ్చింది నాకు ఈవెన్ నెంబర్ వచ్చింది సో ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకో ఈవెన్ సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ విల్ బికమ్ n-1 లేదా ఆడ్ వస్తే
odd number, simply n. Suppose let us place them as 72 degrees. 72 అంటే 5 times 360 అయ్యేది అంటే 5 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి? 5 ఫామ్ అవుతాయి. సో ఈవెన్ నెంబర్ వస్తే ఆడ్ నెంబర్ వస్తే అలా ఈవెన్ నెంబర్ అయినా లేదా సిమెట్రికల్గా పెట్టామా అసిమెట్రికల్గా పెట్టామా అన్నదాన్ని కూడా ఎందుకని n-1 రాసాం ఇక్కడ ఆ లాస్ట్ 2 ఇమేజెస్ ఒకదానికొకటి కోయిన్సైడ్ అయిపోయినాయి కాబట్టి. ఓకేనా? సో ఇట్లా ఎవరు రాయలేరు, ప్రతిదారి ఇట్లా రాయడం కష్టమవుతుంది. 45 degrees ఈజీ కాబట్టి రాశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ దే ఇంక్లైన్డ్ బై 60 degrees అన్నారు అనుకో, ఎట్లా చేయాలి మనం ఇప్పుడు? 60 degrees వీ నీడ్ టు మెన్షన్ అంటే ఫస్ట్ది ఎక్కడ ఉంది సెకండ్ది ఎక్కడ ఉంది అని. సో అలా ఫస్ట్ 20 అన్నాం అనుకోండి, సెకండ్ 40 అన్నాం అనుకోండి. ఫస్ట్ ఇది 20, నెక్స్ట్ 40, నెక్స్ట్ 20కి 60 యాడ్ చేస్తే 80, 40కి 60 యాడ్ చేస్తే 100, మళ్ళీ 100కి 60 యాడ్ చేస్తే 160, 80 60 యాడ్ చేస్తే. సో అలా తీసుకుంటారా? ఎక్కడ ఆగాల? ఆ సమ్మేషన్ గ్రేటర్ దాన్ 180 degrees అవుతుంది అనుకున్నప్పుడు మనం ఆగిపోవాలి. ఇక్కడ మిర్రర్ ఎనికి వెళ్ళిపోకూడదు మనం. మళ్ళీ లాస్ట్ చెక్ చేసుకోవాలా, సమ్ 360 వస్తుందా, 360 రావట్లేదా. 360 వచ్చింది అంటే మెర్జ్ చీజ్, 360 రాలేదంటే మెర్జ్ అవ్వలేదండి. సో అర్థమైంది కదా ఎక్కడ ఫామ్ అయిందో మనకు. కావాలంటే 75 degrees కౌంట్ది. లెటస్ ఎగ్జాంపుల్లో 72 degrees మనం కౌంట్ చేద్దాం. అదే 72 degrees కౌంట్ చేద్దాం. సో ఎగ్జాంపుల్లో 72 degrees కౌంట్ చేయి. 72 అంటే ఎట్లా పెడదాం? అది అసిమెట్రీ పెడదాం. ఆల్ఫా 20 తీసుకో, బీటా 40 తీసుకో. ఆల్ఫా 20, బీటా 40. సో కౌంట్ చేయి. m1 m2 ఫస్ట్ ఎక్కడ 20నా, సో m2 40. నెక్స్ట్ ఏం చేద్దాం మనం? యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? 60 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 80. ఇక్కడ దీనికి 60 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 100 degrees. అయిపోయిందా? నెక్స్ట్ మళ్ళీ దీనికి 60 యాడ్ చేస్తే 160, దీనికి 60 యాడ్ చేస్తే 140, నెక్స్ట్ దీనికి యాడ్ చేస్తే 200. నాట్ పాసిబుల్, ఎందుకంటే గ్రేటర్ దాన్ 180. 200 కాబట్టి నాట్ పాసిబుల్. దీనికి 60 యాడ్ చేస్తే 220, అంతే కదా, 220. సో కాబట్టి నాట్ పాసిబుల్. ఇది నాట్ పాసిబుల్ కదా. హౌ మెనీ ఇమేజెస్ విల్ ఫామ్? 1 2 3 4 5 6. సో ఈ రెండింటిని చెక్ చేద్దాం. ఇవన్నీ కలుపుకుంటే ఎంత వస్తుంది? 360 వస్తుందా? మళ్ళా దిస్ విల్ బి 360 వస్తుంది. 360 degrees వస్తుందా రెండింటిని కలిపితే? సో అప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఏమొస్తాయి మనకు? 5. అంటే 1 2 3 4 5. లాస్ట్ 2 ఇమేజెస్ మళ్ళీ ఏమైనా మనకు? మెర్జ్ ఈచ్ అదర్. దాన్ని మెర్జ్ ఈచ్ అదర్. కాబట్టి లైక్ దట్ ఫార్ములా విల్ వర్కౌట్. సో ఈ ఫార్ములా కంటే దిస్ కౌంటింగ్ మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో బెటర్ టు ఫాలో కౌంటింగ్ మెథడ్. కౌంటింగ్ మెథడ్ విల్ నెవర్ గెట్ ద రాంగ్ ఆన్సర్. సో ద కౌంటింగ్ మెథడ్ విల్ నెవర్ గెట్ ద రాంగ్ ఆన్సర్. సో కౌంటింగ్ మెథడ్ ఆల్వేస్ హెల్ప్. సో ఈ చాలా సింపుల్గా 90కి ఉంది కాబట్టి సర్కిల్ వేసేసి చేసేసాం. దీన్ని కూడా చేయొచ్చు, దట్ ఈస్ నాట్ దట్ మచ్ టఫ్. కానీ అంత కష్టపడడం ఎందుకు? ఐడియా వచ్చింది కదా నీకు ఎట్లా అని. 60 degrees అలా. ఈజ్ ఇట్ క్లియర్? అందుకనే మనం షేవింగ్ షాప్కి వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ చూస్తుంటాం మనం. సో మిర్రర్ 1లో ఇమేజ్ 1 ఉంటుంది. అది ఏమవుతుంది? వెనకల దానికి ఆబ్జెక్ట్ అవుతుంది. మళ్ళా అది ఫామ్ చేసిన ఇమేజ్ మళ్ళీ ముందర దానికి అలా అవుతుంది. థింక్ ఆఫ్ మిర్రర్స్ విల్ బి 180 degrees parallel to each other exactly. ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 180. ఇలా అయిపోయింది. కౌంట్ చేసుకుంటూనే ఉండాలి, ఇన్ఫినైట్ ఇమేజెస్ వస్తాయి. అంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 180 ఆర్ 0 degrees అన్నాం అనుకో, 0 or 180. 0 అని అనుకోవాలి, ఇంకా దానికి యాంగిల్ లేదు. సో దెన్ హౌ మెనీ విల్ బి ఫార్మ్డ్? ఇన్ఫినిటీ. అందుకే నెంబర్ ఆఫ్ ఇమేజ్ చూసేస్తుంటాం మనం మిర్రర్లో. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ విల్ బి సీన్. అఫ్ కోర్స్ ఇంటెన్సిటీ విల్ బి డిమినిష్డ్. అంటే ఫస్ట్ ఇమేజ్ కనిపించినంత బ్రైట్నెస్గా సెకండ్ ఇమేజ్ థర్డ్ ఇమేజ్ అవి కనిపించకపోవచ్చు. ఇంటెన్సిటీ మే బి వేరే, బట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ విల్ బి సేమ్. చేస్తామా మళ్ళీ ఎగ్జామినేషన్లో? సో ద క్వశ్చన్ ఈజ్ ఆఫ్ సంథింగ్ లైక్ 75 degreesలో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 75 degrees అంటే 30 45 తీసుకున్నాం అనుకో. ఏం చేస్తాం? 30 45 మళ్ళీ 75 యాడ్ చేయడం, అలా చేసుకుంటా పోయి. నీకు అసలు ఈ ఫార్ములా కూడా వద్దు. ఫార్ములా ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. కౌంటింగ్ మెథడ్ ఇది. ఎలా కౌంట్ ఇది? ది ఫార్ములా ఇన్ ఏ సర్కిల్ అండి. క్లియరా?
ఎప్పుడన్నా తెలుసా ఇట్లా కౌంటింగ్ చేశారా ఎప్పుడు ఇమేజెస్? ఎప్పుడు లేదు.